చోకర్స్. ఈ టీమ్ ని సౌత్ ఆఫ్రికా టీం ఎంత అవాయిడ్ చేయాలంటే ఆ చోకర్స్ అనే ట్యాగ్ సౌత్ ఆఫ్రికాకి అంత దగ్గర అవుతుంది. నేను మాత్రం మిమ్మల్ని వదలను, మీరంటేనే నాకు చాలా లవ్ అని సౌత్ ఆఫ్రికాని చోకర్స్ ట్యాగ్ పట్టుకొని తిరుగుతుంది. ఏ ఐసీసీ నాకౌట్స్ కి వెళ్ళినా, ఏ సెమీఫైనల్స్ కి వెళ్ళినా నేనున్నానంటూ చోకర్స్ ట్యాగ్ సౌత్ ఆఫ్రికా వెనక వచ్చేస్తుంది. లేకపోతే ఏంటి, సముద్రం అంతా ఇది పిల్ల కాలువలో పడి చచ్చినట్టు టోర్నమెంట్ మొత్తం మ్యాచ్లు గెలిచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 మ్యాచ్లు గ్రూప్ స్టేజ్ సూపర్ 8 లో కూడా గెలిచేసి సెమీఫైనల్ కి వచ్చారు. సెమీఫైనల్లో బొక్క బోర్లా పడి న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయారు. మరి సౌత్ ఆఫ్రికా వాళ్ళని చోకర్స్ అనకపోతే ఇంకేమనాలి, మీరే చెప్పండి. పోనీలే, న్యూజిలాండ్ ఫైనల్ కి చేరుకుందని ఆనందపడాలా, లేదా సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ వరకు అన్బీటెన్ గా వచ్చి సెమీఫైనల్లో ఓడిపోయిందని బాధపడాలా? నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఫస్ట్ సౌత్ ఆఫ్రికాని చూసి నవ్వాలా బాధపడాలా అనేది ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది. వాళ్ళేమనుకుంటున్నారో తెలియదు, కానీ నాకైతే సర్లే, ఈ చోకర్స్ అనే ట్యాగ్ ఈ సెమీఫైనల్ నాకౌట్ ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఓడిపోవడం వాళ్ళకి బాగా అలవాటైపోయిందేమో అని నాకు అనిపిస్తుంది. ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికా వాళ్ళైతే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి, పదండి బ్యాగ్ సర్దుకొని ఇంటికి పోదాం, నెక్స్ట్ ఐసీసీ టోర్నమెంట్ లోనో రాబోయే ఓడిఐ వరల్డ్ కప్ లో చూసుకుందాంలే అని సంతోషపడి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. అయినా ఈ న్యూజిలాండ్ వాళ్ళు కూడా మరీ దారుణం. ఏంటి, సెమీఫైనల్ మ్యాచ్ ని కూడా 12 ఓవర్స్ లోనే కంప్లీట్ చేయడం ఏంటి, అది కూడా స్ట్రాంగెస్ట్ టీం అయిన సౌత్ ఆఫ్రికా పైన. బాధపడరు వాళ్ళు, కొంచెం కూడా జాలి లేకుండా WTC ట్రోఫీ విన్నర్స్ అని కూడా మర్చిపోయి అలా వన్ సైడర్ మ్యాచ్ గెలిచేస్తే ఎలా? న్యూజిలాండ్ వాళ్ళు కొంచెం కనికరం చూపించాల్సింది. సరేలే, అయిపోయిందేదో అయిపోయింది. మనమైతే ఇవాళ సెమీఫైనల్లో జరిగిన హై డ్రామా ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. మరి ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన మ్యాచ్ పాయింట్ తెలుగు ఛానల్ ని త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్. హైలైట్స్ లోకి వెళ్లే ముందు ఈ మ్యాచ్ లో ఒక కాంట్రవర్సీ జరిగింది, అది కూడా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ క్యాచ్ గురించి. అదేంటో చూద్దాం ఒకసారి. సచిన్ రవీంద్ర బౌలింగ్ చేసిన 8th ఓవర్ లో 4th బాల్ ని కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే ఉన్న డారెల్ మిచెల్ బాల్ ని క్యాచ్ అయితే పట్టుకున్నాడు. కానీ క్యాచ్ పట్టుకునే టైంలో బాల్ కాస్త గ్రౌండ్ కి టచ్ అయినట్టు కనిపించింది. ఈ విషయమే అర్థం కాక గ్రౌండ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్ ని రివ్యూ అడిగాడు. థర్డ్ ఎంపైర్ ఇది చూసిన తర్వాత ఏడెన్ మార్క్రమ్ అవుట్ అని డెసిషన్ అయితే ఇచ్చాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాల్ గ్రౌండ్ కి తాకింది కదా, అవుట్ అని ఎలా ఇస్తారు, ఇది కరెక్ట్ విషయమేనా అని కాంట్రవర్సీగా మారింది. ఇంతకీ మీరేమంటారు? ఏడెన్ మార్క్రమ్ అవుటా కాదా? మీ డెసిషన్ ఏంటో కమెంట్స్ లో చెప్పేయండి. సర్లే, ఈ కాంట్రవర్సీలన్నీ ఎప్పుడు ఉండేవే, కానీ ఈ మ్యాచ్ కి హైలైట్ మూమెంట్ ఏదైనా ఉందంటే అది ఫిన్ ఎలెన్ సెంచరీనే. మామూలుగా కొట్టలేదు, మార్కో జాన్సన్ అని చూడలేదు, లుంగి ఎంగిడి అని చూడలేదు, ఎవరిని దొరికితే వాళ్ళని చితక బాధేశాడు, ప్రతి బాల్ ని బౌండరీ కొట్టాడు. ఎంత కసితో ఆడాడంటే ఇదేదో సెమీఫైనల్ కాదు, ఫైనల్ మ్యాచ్, ట్రోఫీ త్వరగా ఆడేసి త్వరగా ఇంటికి తీసుకెళ్లిపోదాం అనే మైండ్ సెట్ తో ఫిన్ ఎలెన్ ఇవాళ ఆడాడు. మరీ ముఖ్యంగా లాస్ట్ లో మార్కో జాన్సన్ వేసిన ఓవర్ లో ఏకంగా 24 రన్స్ రాబట్టాడు. ఇది చూసి సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కి అయితే మైండ్ పోయింది. అఫ్ కోర్స్ ఈ నాక్ గురించి ఎంత డిస్కస్ చేసుకున్నా తక్కువే అవుతుంది. ఫిన్ ఎలెన్ కి కూడా ఇది లైఫ్ లాంగ్ స్పెషల్ నాక్ గా గుర్తుండిపోతుంది. న్యూజిలాండ్ క్రికెట్ లో తరతరాలు ఈ ఫిన్ ఎలెన్ సెంచరీ గురించి ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు, చెప్పుకుంటూనే ఉంటారు. మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా అష్టకష్టాలు ఆపుసోపాలు పడి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. నిజానికి ఇవాల్టి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పతనం టాస్ నుంచే మొదలైంది. అస్సలు ఇవాళ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాకి ఏమీ కూడా కలిసి రాలేదు. టాస్ ఓడిపోయారు, అలాగే ఇన్నింగ్స్ స్టార్ట్ చేయంగానే వికెట్లు కూడా కోల్పోయారు. ఓపెనర్స్ ఇద్దరు తక్కువ స్కోర్ కి అవుట్ అయ్యారు. చెప్తే నమ్మరు, కానీ కేవలం 10 ఓవర్లలోనే సౌత్ ఆఫ్రికా 77 రన్స్ చేసి 5 వికెట్లు కోల్పోయింది. అంటే సగానికి సగం టీం ని సౌత్ ఆఫ్రికా 10 ఓవర్స్ కే కోల్పోయింది. అయితే 5 వికెట్లు పడిన తర్వాత కూడా మార్కో జాన్సన్ ఇంకా ట్రిస్టన్ స్టబ్స్ కీలక పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. అయితే ఈ పార్ట్నర్షిప్ సౌత్ ఆఫ్రికాకి పెద్దగా యూజ్ అవ్వలేదు. మార్కో జాన్సన్ ఒకడే హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు, కానీ అవతల ఎండ్ లో సపోర్ట్ లేకపోవడం వల్ల ఏం చెయ్యలేకపోయాడు.
తక్కువ స్కోర్ కే సౌత్ ఆఫ్రికా పరిమితమైంది. న్యూజిలాండ్ బౌలర్స్ లో మ్యాట్ హెన్రీ, రచిత్ రవీంద్ర, కోహ్లీ మెచ్నే తలో 2 వికెట్లతో సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించారు. నెక్స్ట్ 170 టార్గెట్ ని చేసేందుకు వచ్చిన న్యూజిలాండ్ 12.5 ఓవర్స్ లోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 173 రన్స్ చేసి ఏకంగా 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాని చిత్తుగా ఓడించి ఫైనల్ కి వెళ్లి కూర్చున్నారు. చేజింగ్ లో న్యూజిలాండ్ కి మంచి స్టార్ట్ దక్కింది. ఓపెనర్స్ టిమ్ సిఫెట్ ఇంకా ఫిన్ ఎలెన్ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ని ఉతికి పారేశారు. ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా బౌండరీలో మూత మోగించారు. అయితే ఎలాగోలా కష్టపడి కగిసో రబడా ఈ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. టిమ్ సిఫెట్ హాఫ్ సెంచరీతో మంచి ఊపు మీదున్నాడు. ఇక టిమ్ సిఫెట్ అవుట్ అయిన తర్వాత కూడా ఫిన్ ఎలెన్ నేనున్నానంటూ రచిత్ రవీంద్రతో కలిసి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. న్యూజిలాండ్ ని ఫైనల్ కి కూడా తీసుకెళ్లాడు. మొత్తానికి న్యూజిలాండ్ అయితే ఉన్న పాత కక్షలని తీర్చుకొని సౌత్ ఆఫ్రికాని ఇంటికి పంపి వీళ్ళు మాత్రం 2026 T20 వరల్డ్ కప్ లో ఫైనల్ కి వెళ్లిపోయారు. ఇక రేపు టీమిండియా న్యూజిలాండ్ లో వీళ్ళతో పాటు ఎవరు ఫైనల్ ఆడతారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అది మొత్తానికి సెమీఫైనల్ 1 అయితే అయిపోయింది. న్యూజిలాండ్ అయితే ఫైనల్ కి వచ్చేసింది. ఇక సెమీఫైనల్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ మీరేమంటారు? సెమీఫైనల్ 2 లో ఎవరు మ్యాచ్ గెలిచి న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంది? కమెంట్స్ లో తెలపండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.